హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వైష్ణవ్ అయితే మళ్ళీ ఒక హెయిర్ స్టైల్ అయితే వేయించుకుంటుంది వాళ్ళ పిన్నితో. వైష్ణవికి అయితే రోజుకి ఒక హెయిర్ స్టైల్ వేసుకుంటుంది కదరా. పిన్ని రేపు వెళ్ళిపోతే మళ్ళీ ఎవరితో వేయించుకుంటావురా? నాకు అంత డిజైన్స్ రావు కదరా. అక్క నేర్పిస్తుందా? నువ్వేం తింటున్నావు? జెల్లీ. చి బ్యాడ్, నాకేమద్దు. ఫ్రెషా? నీకు చెప్పిందా ఫ్రెష్ అని? అదే మంచి కూర్చో, జారిపోతున్నావు. చూపించే నాకు దాన్ని నిల్చునేదా, అదంటే పట్టుకునేదా? నీతో నీ హెయిర్ స్టైల్ చూపించరా. సో క్యూట్, సూపర్ ఉంది. చెల్లమ్మ చూపిద్దామా ఇప్పుడు ఏం స్టైల్ వేసుకుంటుందని. అరే నువ్వు ఫాస్ట్ కదలకుండా కూర్చోవాలరా, అట్లయితే అక్క మంచిగా వేస్తుంది. ఫాస్ట్గా స్ట్రైట్ కూర్చో, బెండ్ అవ్వకు. ఆ తిను తర్వాత, కానీ హ్యాండ్ ఎందుకు పెడుతున్నావు మధ్యలో? నువ్వు కదలకు నాన్న, కదిలితే మళ్ళీ అవి పోతాయి. వీళ్ళకి ఇట్లా వేసేది హెయిర్ బ్యాండ్ ఉంది తెలుసా? చూసినావా? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది. నాకు అట్లా వేయనికి రాక హెయిర్ బ్యాండ్ తీసుకున్నా వీళ్ళ కోసం. అవి మంచిగా కూర్చోరా స్ట్రైట్గా. ఎట్లా వేస్తారా నీకు? స్ట్రైట్ కూర్చో. బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టు. జడలేమో కావాలి కానీ ప్రాపర్లీ కూర్చోమంటే కూర్చోవు. చాక్లెట్ కవర్ దీన్ని ఎక్కడ వేస్తారు? అట్నే వేస్తారు కింద. అట్నే ఇల్లు డస్ట్బిన్. ఇటువంటి వచ్చి నించో, వెళ్ళురా. స్ట్రైట్గా పట్టుకో. ఇట్లా తల ఇట్లా పెట్టు, కిందకి చూడు, కిందకి ఇట్లా. రేపటి నుంచి నేను పుట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేస్తా కదా. నాకు అక్కయ్యకి వేస్తా మంచి మంచివి. అక్క నేర్పించింది కదా నాకు. మళ్ళీ సండే రాదా? హాలిడే రావా? కుమ్మరి పురుగు కనుక పురిగినట్టు ఉరుతుంది. ఇవ్వ జడైపోయేదాకా ఇస్తా. నాకు డాడీకి చెప్తాను. నాకు ఏమండి దీనికి వాటర్ గ్లాస్ అంటే బావా? నువ్వు వేపించుకునే జడకి ఇంతమంది అసిస్టెంట్లు ఉండాలి. నాని అటు పిన్ని జడేస్తుంది, అక్క హెల్ప్ చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా, డాడీ వాటర్ తెచ్చియాలనా? చేస్తాడు, ఆగు. డాడీ పని మీద ఉన్నట్టున్నారు. ఏయ్ నువ్వు కదలకు, అక్క జడేని ఫస్ట్ గా. నువ్వు అట్లా బెండవకు అని చెప్పినా నేను. స్ట్రైట్ కూర్చో. ఏమండి వాటర్ గ్లాస్ అంటే బావా? వదిలేసేవే, దాన్ని జడవద్దు, ఏమొద్దు కానీ రబ్బర్ బ్యాండ్ పెడదాం. అది కదులుతుంది. స్ట్రైట్ కూర్చోమని చెప్పిన. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు కదల కాగేస్తారు కానీ. నువ్వు బ్యూటీషియన్ నేర్చుకోవే చక్కగా ప్రణతి. ఫస్ట్ కష్టం వైష్ణవ్నే పంపిస్తా. అక్క మొత్తం మర్చిపోతుంది. తీసుకెళ్ళి వైష్ణవిని ఎక్కడ వేయాలి చెప్పాలా? హాస్టల్లో వేయాలి. ఏహే మా పెద్ద బంగారం మంచిది. ఏయ్ మంచిగా కూర్చోను ముందు. అక్కకి హాస్టల్కి వస్తుంది, ఆగురా పట్టుకోడానికి. ఏం కావాలి ఇప్పుడు అవి పెట్టడానికి? క్లిప్స్ ఉన్నాయా? బ్యాండ్ ఇవ్వనా? అక్క చూడు ఎంత బాగా వేయించుకుందో. తిరుగు నన్ను, నాకు అది బాగా నచ్చింది. చిట్టు తల్లి ఎంత ఎందుకు బెండవు చూడు ఎంత బాగుందో. తిరుగు ఒకసారి, తిరుగు. సూపర్ ఉంది.
ఫోటో తీసిన జుట్టు మొత్తం పీకేసుకుంటుంది ఫోటో దిగి చేపిస్తారు మమ్మీ అసలుకే ఇందాక మళ్ళీ పిచ్చి పిచ్చి అయింది చూడు. అరే నువ్వు ఆగ్రా, నువ్వేమన్నా కాదు. అయిపోయిందా? చూపించిన హెయిర్ స్టైల్ సూపర్ బాగుంది. వావ్ నైస్. ఆగా కదలక, కొంచెం మిస్ అయినట్టుంది కదా, అది కదిలింది. నేను కదలకి టైట్ ఎట్లా పట్టుకోవాలి? గన్ని కథలు పడితే జడలు వేస్తారు ఎవరన్నా. ఫ్రెండ్స్, వైష్ణవి నిత్యశ్రీ హెయిర్ స్టైల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సే బాయ్. బాయ్.